ప్రతి వ్యక్తిలో టాలెంట్ ఉంటుంది, కానీ వారికి ఎందులో టాలెంట్ ఉందో తెలుసుకోవాలి. అప్పుడే వారి ప్రతిభ బయటపడుతుంది. మీరు అనుకోవచ్చు, మనలో ఏ టాలెంట్ ఉందో తెలుసుకోవడం ఎలా అని. నీకు ఏ పని చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా ఆనందంగా ఉందో అదే నీ టాలెంట్. గుర్తుంచుకో. చదువులో కొంతమందికి ప్రతిభ ఉండవచ్చు, అవునా? వ్యాపారం చేయడంలో కూడా ఉండవచ్చు, కానీ చదువు రాదని అతను ఎందుకు పనికిరాడని అనుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు. గుర్తుంచుకోండి, అతనిలో ఏమి ప్రతిభ ఉందో ఎవరికి తెలుసు? వ్యవసాయం చేసే రైతు టాలెంట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవారి టాలెంట్ వేరు. కానీ మనం ఏమి చేస్తున్నామో తెలుసా? ఒక ఇల్లు కట్టే తాపీ మేస్త్రి తన ప్రతిభను ఇల్లు కట్టడంలో చూపిస్తాడు. అతను ఆ పనిని మాని డబ్బుల కోసం వ్యాపారం చేస్తే వ్యాపారంలో లాభాలు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే అతని టాలెంట్ ఇల్లు కట్టడంలో ఉంది, అవునా? ఎవరి రంగంలో వారే గొప్పవారు. ఎందుకంటే రైతు ఏ సమయంలో విత్తనాలు వేయాలి, ఎరువు వేయాలన్నది రైతుకు తెలుసు, కానీ వేరే వారికి ఎలా తెలుస్తాయి? అదేవిధంగా ఎవరి టాలెంట్ ఏమిటో తెలుసుకుని వాటిలో ప్రోత్సాహం ఇస్తే వారు గొప్ప ప్రతిభావంతులు అవుతారు. అందరూ చదువులో ప్రతిభావంతులైతే మనకు ఒక సచిన్ టెండూల్కర్, సానియా మీర్జా, విరాట్ కోహ్లీ, కోనేరు హంపి, మేరీ కోమ్, విశ్వనాథ్ ఆనంద్, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి వారు ఉండేవారా? మీరే ఆలోచించండి. మనం ఏదైనా సరే నచ్చింది చేస్తేనే ఆనందం, సంతృప్తి ఉంటుంది. అర్థమైందనుకుంటా.